నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ కుట్రలు సాగవని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. టీడీపీ పెట్టిన అవిశ్వాసం వీగిపోవడం వారికి చెంపపెట్టు లాంటిదన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ధీటుగా ఎదుర్కొంటున్నారంటున్న రామ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటనారాయణ ఫేస్ టు ఫేస్. వెంకటగిరిలో టీడీపీ కుట్రలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తిప్పికొట్టారు. వెంకటగిరిలో రెడ్ బుక్ పాలన నడవదు, జగన్ రూలింగ్ మాత్రమే ఉంటుందని చెప్పి మరోసారి స్పష్టం చేశారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ ఉన్నారు. సార్, ఎట్లా అవిశ్వాస తీర్మానం వాళ్ళే పెట్టారు, మేమే గెలవబోతున్నామని చెప్పారు, ఫైనల్ గా అవిశ్వాసం వీగిపోయింది, ఏం చెప్తారు దీనిపైన? జగనన్న మీద ఉన్న నమ్మకం, జగనన్న చూపించిన దారి, ఆయన నేర్పిన విలువలు ఇవన్నీ వంటబట్టించుకొని వెంకటగిరి పుర కౌన్సిలర్స్ అందరూ కూడా ఒకే బాట మీద నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల క్రితం చైర్పర్సన్ ఎవరైతే ఉండాలో నక్కా భానుప్రియ గారిని నిర్ణయించారో వారినే కొనసాగించాలని 19 మంది కౌన్సిలర్స్ ఏకతాటి మీదకి వచ్చి నిర్ణయించడం జరిగింది. అవిశ్వాస తీర్మానం అనేది తెలుగుదేశం ప్రవేశపెట్టిన ప్రక్రియ. ప్రలోభపెట్టారు, భయపెట్టారు, భయభ్రాంతులను చేశారు, కేసులు పెడతామన్నారు, సంతకాలు తీసుకుని అవిశ్వాస తీర్మానం పెట్టారు. నియమ నిబద్ధత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పుర ప్రజలు ఎన్నుకున్నారు. 25కి 25 సీట్లు, 19 మంది నికార్సుగా కొనసాగింపుకు ఓటు వేయడం జరిగింది. 6 మంది గైర్హాజరయ్యారు. అంటే వ్యతిరేకంగా కూడా ఓటు వేయాల, అబ్స్టైన్ అయ్యారు, రాకుండా ఆగిపోయారు. మరి ఇది కూడా తెలుగుదేశం కుట్ర? వారిని కూడా అపహరించారా? వారు ఎక్కడుండారు? మరి అసలు రాకుండా, కౌన్సిల్కే రాకుండా ఉన్నందుకు మాకు అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆరంభం అదిరింది. దేనికి ఆరంభం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వం చేజిక్కబోతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. 27లో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి ఇదే మొదటి అడుగు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెలుగుదేశం ప్రవేశపెట్టింది, దాన్ని ధీటుగా తిప్పకొట్టగలిగాం. సో మొత్తంగా పార్టీ తరఫున నిలబడిన కౌన్సిలర్లందరికీ భవిష్యత్తులో అండగా ఉంటాను, పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పేసి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రత వెంకటనారాయణ, సాక్షి టీవీ, వెంకటగిరి నుంచి.